తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 8807474774. తన ధర్మ రచయిత అని పిలిపించుకోవడంలో ఆయనకి సంతోషం ఉంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. లెట్ మీ టేక్ ది ప్రివిలేజ్, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ చిన్ని కృష్ణ గారు, సనాతన ధర్మ రచయితగా. నమస్తే చిన్ని కృష్ణ గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? గుడ్. చిన్ని కృష్ణ గారు, ఈ ఎపిసోడ్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం, మీతో డిస్కస్ చేసినట్లుగా ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ని మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ఆ సిరీస్ మీతో చేయడం, ఒక టాక్ షో మీతో చేయడం, అది సామాన్యమైన విషయం కాదు, చిన్న విషయం కాదని నాకు తెలిసిన, డెఫినెట్లీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అన్న ఒక గట్ ఫీలింగ్తో ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్గా ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు, మధ్యలో గ్యాప్ సంగతి ఏంటి, అసలు మీ గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం. సో టు స్టార్ట్ విత్ సార్, ఒకప్పుడు మీరు ఇండస్ట్రీకి ఇచ్చినన్ని హిట్లు, అసలు దాని గురించి అదొక ఎగ్జాగరేటెడ్ వర్షన్లా చెప్పచ్చు, ఎవరు ఇవ్వకపోయి ఉండొచ్చు బహుశా. ఆ మాట అనడం కన్నా మీరు చూసినన్ని హిట్స్ పక్కన పెడితే సడన్గా ఎందుకు ఇండస్ట్రీలో మీరు యాక్టివ్గా లేరు? యాక్టివ్గా ఉండటం అంటే 2014 నుంచి ఇప్పటి వరకు నేను నా కుటుంబం కోసం, నా పిల్లల గోల్స్ రీచ్ అవ్వటం కోసం, తండ్రి అవసరం, తండ్రి పాత్ర ఎంత ముఖ్యమో అర్థమయ్యి, సో నా పెద్ద కొడుకు న్యూయార్క్లో ఇప్పుడు ఒక పెద్ద ఇంజనీర్గా, సివిల్ ఇంజనీర్గా ఒక పెద్ద ప్రాజెక్టు న్యూయార్క్లో ఉన్నటువంటి డ్యామ్ వర్క్ చేస్తున్నాడు ఒక కంపెనీ పెట్టి. సో ఆ తర్వాత నా పెద్ద కూతురు ఇంజనీర్ పల్లవి, సో తను వివాహం చేయాల్సి వచ్చింది. సో దాంట్లో తను ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళి దాంట్లో ఒక 1.5 year అయిపోయింది. ఆ తర్వాత నా రెండో కూతురు కూడా ఇప్పుడు డెల్లాస్లో ఉంది, ఊర్మిళాదేవి. ఓకే, తను సెటిల్ అయింది. సో నా కొడుకు, రెండో కొడుకు, పెద్ద కొడుకు పేరు చిరంజీవి, రెండో కొడుకు పేరు బద్రీనాథ్. సో వాడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కంప్లీట్ చేసి వాడు కూడా యూఎస్ వెళ్తున్నాడు. వాడు ప్యాకప్ అవడం, నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి కంటెంట్లతో ఇండస్ట్రీకి ఇన్నాళ్ళు దూరంగా ఉన్న నేను మళ్ళీ వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏమి చెప్పబోతున్నాను అనేది భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం కాదు, యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం కూడా అతి త్వరలో చూడబోతుంది. చిన్ని కృష్ణ గారికి లౌక్యం లేదు, మనసులో ఆయన ఏమనుకుంటే అది బయటికి మాట్లాడేస్తారు. అదే కాబోలు మనుషుల మధ్యలో, అంటే ఆయనని దూరం చేసుకోవడానికి మనుషులు కాస్త దూరం పెట్టారు అని ఒక మాట నడుస్తుంది. దానికి మీరేం చెప్తారు? లౌక్యం అనేది ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అనే దాంట్లో ఒక పెద్ద అబద్ధం ఉంది. ఆ అబద్ధం ఏంటంటే, ఏమండి మీ సినిమా చూశానండి, అది డిజాస్టర్ ఫ్లాప్ అయి ఉంటుంది, కానీ చాలా చాలా బాగుంది గురుగారు, అసలు అదరగొట్టేశారు గురుగారు, నటన అదిరిపోయింది గురుగారు అని హీరోల్ని, ఏంటి నిర్మాతల్ని, సినిమా బాగోపోయినా కూడా పొగట్టాలు, లేకపోతే ఒక స్క్రిప్ట్ బాగున్నా బాగోపోయినా కూడా అబ్బా ఏమి రాశారండి. నిన్న ఏదో ఎప్పుడో పేర్లు అనవసరం, ఒక రచయిత మా ఇంటికి వచ్చాడు, ఒక ఫ్లాప్ ఇచ్చిన ఒక దర్శకురాలు మా ఇంటికి వచ్చింది, అసలు అతను సినిమానే చూడలేదనమాట. అమ్మ నీ సినిమా గురించి విన్నాను తల్లి, ఎంత బాగా మాట్లాడుకుంటున్నారంటే అమెరికాలో ఆ రోజు నేను అన్నట్టు స్టార్ట్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి చాలా సాటిస్ఫాక్షన్ అయిపోయిందనమాట. కానీ ఆ అమ్మాయి వచ్చింది నా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, ఆ ఎక్స్ అనే గర్ల్, సార్ నేను జీవితంలో అట్టర్ ఫ్లాప్ ఇచ్చాను, దానికి కారణం నాకు స్క్రిప్ట్ తెలియకపోవటం, మీరు నాకు స్క్రిప్ట్ నేర్పించండి అని నా దగ్గరికి వచ్చి ప్రాధేయపడి కన్నీరు పెట్టుకుంది. ఆ అమ్మాయికి స్క్రిప్ట్ నేర్పించే ప్రాసెస్లో ఇతను వచ్చి పొగుడుతున్నాడు. సో నేను ఆ అమ్మాయికి తిట్టి క్లాస్ చెప్తున్నాను, అతను పొగుడుతున్నాడు. ఇప్పుడు అట్లాంటి లౌక్యం భగవద్గీతలో చెప్పిన అన్నిటికంటే నా తల్లి జీవితంలో చచ్చిపోయేంత వరకు కూడా అబద్ధం మాత్రం ఆడొద్దు అని చెప్పింది. సో అబద్ధం ఆడకపోవటమే లౌక్యం లేదు అనుకుంటే, నేనుంటేనే సినిమా హిట్లు అవుతాయి అని కాదు కదా. నేను పని చేయకపోయినా కూడా నేను ఆ సంస్థల్లో పనిచేసి మళ్ళీ తర్వాత కూడా చాలా పెద్ద పెద్ద హిట్లు వచ్చాయి, ఇండస్ట్రీ చాలా హ్యాపీగాను ఉందన్నమాట. అబద్ధం ఆడను
ఆడబోను అన్నది నా క్యారెక్టర్. అద్భుతం, దట్స్ ఆల్. అద్భుతం. ఇంద్ర సినిమా మీదే, దానికంటే ముందు రిలీజ్ అయిన నరసింహనాయుడు కథ మీదే. నరసింహనాయుడు కథ చూసిన తర్వాత ఆ సినిమాని జనాలు యాక్సెప్ట్ చేశారు, బ్లాక్ బస్టర్ హిట్, సూపర్ డూపర్ హిట్. కట్ చేస్తే ఇంద్ర సినిమా. ఈ రెండు సినిమాలు సీన్ టు సీన్ కంపేర్ చేస్తే చిన్నకృష్ణ గారు ఒకటేలా ఉంది కదా అని అనిపిస్తే, ఇంద్ర సినిమా తీసేటప్పుడు మీకు ఆ భావన కలగలేదా? అనిపిస్తే అన్న దగ్గర ప్రశ్న ఉంది. రెండు సినిమాలకి 1% కూడా పోలిక లేదు అన్నది రచయితగా నా అభిప్రాయం. దాన్ని డీకోడ్ చేసి చెప్తాను. ఏంటంటే నరసింహనాయుడు సినిమా ఒక ఊర్లో, ఒక గ్రామంలో ఒక దైవానికి జరిగినటువంటి ఒక అవమానం. భగవంతుణ్ణి అవమానిస్తాడు ఒక దుర్మార్గుడు. ఒక ఊరేగింపు వెళ్తుంటే ఆ ఉత్సవ విగ్రహాన్ని అందరూ దండం పెట్టుకుంటూ ఇంట్లో నుంచి, వీధుల్లో నుంచి బయటకు వచ్చి ఆ ఊరేగింపులో పాల్గొని తిరుగుతూ ఉంటున్నప్పుడు ఒక దుర్మార్గుడు, ఒక చెడ్డవాడు, ఆ గ్రామంలో ఉన్నటువంటి ధనవంతుడు, ఫ్యాక్షనిస్టు వాళ్ళ భార్యలందరూ బయటికి వెళ్తుంటే ఆ ఉత్సవ విగ్రహాన్ని లోపల తీసుకురమ్మనంటారు అంటాడు. భగవంతుడినే తన కాళ్ళ దగ్గరికి రమ్మంటాడు. ఊరు ప్రజలు వద్దంటారు. కానీ ఆ యొక్క టెంపుల్ని నిర్వహించే బాధ్యతలు కె. విశ్వనాథ్ గారు ఒక పెద్ద పాత్ర అనమాట. ఆయన మాత్రం గొడవద్దు అని చెప్పని తీసుకుని లోపలికి వస్తాడు, అవమానపరుస్తాడు. సో దీని నుంచి ఈ అరాచకాన్ని, భగవంతుడినే తన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఇట్లాంటి నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు ఉన్న ఈ ప్రాంతాన్ని, వాడి వైలెన్స్ని అరకట్టాలంటే ఇంటికి ఒకడు సాక్రిఫైస్ చేయాలి. పుట్టలేదనుకోండి, వాడి మీద గొడవ ఎందుకు వెళ్తారు? అసలు పుట్టలేదనుకోండి, సరిపోతుంది. అంటే ఇంటికి ఒకడు ఎవరు వస్తారయ్యా అంటే ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క బిడ్డని సాక్రిఫైస్ చేసి ఒక సైన్యంలా తయారు చేసి ఆ సైన్యంతో వాడిని ఎట్లా ఎదుర్కొన్నాడు, అతని ఫ్యామిలీ ఇష్యూస్ ఏంటి, వాళ్ళ అన్నదమ్ములు ఏంటి అన్నది ఒక అద్భుతమైనటువంటి ఒక కంటెంట్ అది. సో మీరు ఇంద్ర టాపిక్ వస్తే ఇది ఒక గ్రామ సమస్య, దేవుడికి జరిగిన అవమానం సమస్య. కానీ ఇంద్ర దగ్గరికి వచ్చేప్పటికీ ఒక రాయలసీమ టెరిటరీ మొత్తానికి కూడా వాటర్ లేదు, నీళ్లు లేవు, నీళ్లు లేకపోతే పంటలు పండవు, పంటలు పండకపోతే ప్రతి దానికి కరువు వస్తుంది, ఈ కరువు నుంచి వైలెన్స్ పుడుతుంది. అందుకే అట్లా ఉంటారని నాకంటే ముందు ఫ్యాక్షన్ కథలు చాలామంది చెప్పారు. దుర్మార్గాలు చెప్పారు, అన్యాయాలు చెప్పారు, కొట్లాట్లు చెప్పారు, కక్షలు చెప్పారు, చాలా చెప్పారు. కానీ ఇందిరా సినిమాలో, ఇందిరా కథలో నేను చెప్పింది ఏంటంటే, ఒక ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఒక డ్యామ్ కట్టాలి. ఆ డ్యామ్కి ఒక స్థలం కావాలి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతే ఏం జరుగుతుందో ఈ విశ్వానికే తెలుసు. అట్లా ఒక డ్యామ్ కంప్లీట్ అయితే కనుక ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ సస్యశ్యామలంగా ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఆ ఆనందంలో నుంచి వైలెన్స్ అంతా తగ్గిపోతుందని ఒక ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గారు ఈ కథలో నటిస్తే ఎంత వైబ్రెంట్గా ఉంటుంది, ఎంతమందికి కనెక్ట్ అవుతుంది ఈ యొక్క మంచి ఉద్దేశం అనేది 2000 సంవత్సరంలో అప్పటికింకా జలయజ్ఞం చేసినటువంటి ముఖ్యమంత్రులు కానీ, ఒక వ్యవసాయం గురించి కానీ, జలయజ్ఞం అనే పదం కానీ, డ్యాముల గురించి కానీ మాట్లాడని రోజుల్లో ఒక రచయితగా ఈ రాష్ట్రానికి నేను రెస్పాన్సిబిలిటీగా తీసుకొని డ్యామ్ విషయాల్ని, డ్యామ్ యొక్క విలువల విషయాల్ని ఆవిష్కరించినటువంటి కథే ఇంద్ర.